నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ వద్ద తమను విధులు నిర్వర్తించకుండా సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎన్ఎస్పీ అధికారులు అదేవిధంగా సిబ్బంది ఆరోపిస్తూ ఉండడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ నెల 29వ తారీఖున ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది డ్యామ్ మీదకి చేరుకొని 13 గేట్ల వరకు అంటే 14వ నెంబర్ గేట్ నుండి 26వ నెంబర్ గేట్ వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో 13 గేట్ తర్వాత ముళ్ళ కంచె వేసేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను అవతలవైపుకి రాకుండా వాళ్ళు అడ్డుకున్నారు. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ సమయంలోనే అంటే నవంబర్ 29వ తారీఖు నుండి ఈ ఉద్రిక్త పరిస్థితులను కొనసాగుతూ ఉన్న సమయంలో జలశక్తి శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకొని డిసెంబర్ 3వ తారీఖున ఈ డ్యామ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో సిఆర్పీఎఫ్ బలగాల చేతిలోకి అప్పచెప్పడం జరిగింది. పూర్తి స్థాయి బాధ్యతలను కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కూడా అప్పచెప్పిన సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. అప్పటి నుండి కూడా అంటే డిసెంబర్ 3వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో సిఆర్పీఎఫ్ బలగాల చేతిలో ఉన్నటువంటి డ్యామ్కు సంబంధించి మొత్తం కూడా సిఆర్పీఎఫ్ బలగాలు మొత్తము తమ యొక్క ఆధీనంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికారులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ లిమిట్స్ ప్రకారము అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించేసి 1వ నెంబర్ గేట్ నుండి 13వ నెంబర్ గేట్ వరకు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారులు కూడా 14వ గేట్ నుండి 26వ గేట్ వరకు కూడా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భం అవుతుంది. కాకపోతే ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో డ్యామ్కు సంబంధించినటువంటి పర్యవేక్షణ బాధ్యత మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాము డ్యామ్కు సంబంధించేసి ఏవైనా ఇబ్బందులు మరమ్మతులు కానీ ఇటువంటివి ఉన్నప్పుడు తాము వాటి చేయాల్సిన పరిస్థితి తలెత్తుంది. అదేవిధంగా జూన్ మాసంకు సంబంధించేసేసి వర్షాలు వచ్చే సమయం ఆసనం అవుతుంది. వర్షాకాలము ఆసనమైతే వర్షాలు రావడం వల్ల అదేవిధంగా వరదలు వచ్చేసి డ్యాముకు నీరు వచ్చి చేరినట్లయితే పూర్తి స్థాయిలో నీటిని కింది దిగువకు విడుదల చేసిన పరిస్థితులు తలెత్తాయి. ఇదే సందర్భంలో డ్యాముకు సంబంధించి ఏమైనా మరమ్మతులు ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మొత్తం కూడా మాపైనే ఉంది. కాబట్టి మేము ప్రజెంట్గా 13వ నెంబర్ గేట్ వరకే చేయగలుగుతున్నాము. 14వ నెంబర్ గేట్ దాటి అవతలకు వెళ్ళాలంటే మామూలు రానిటువంటి పరిస్థితి నెలకొంది. ఆ విధంగా ఉన్నట్లయితే మేము అవతలకు వెళ్ళి ఆ డ్యాముకు సంబంధించినటువంటి మరమ్మతులు చేయలేము అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న సందర్భం అయితే నెలకొంది. అయితే గతంలో కూడా చూసినట్లయితే మాత్రము ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తర్వాత అంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాధ్యతలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించిన బాధ్యతలు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి అప్పగించిన సందర్భం ఉంది. అప్పటి నుండి కూడా అంటే 2014 సంవత్సరం నుండి కూడా సాగర్ డ్యామ్ యొక్క బాధ్యతలు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. కాబట్టి అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజెంట్గా డ్యామ్కు సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేయవలసిన బాధ్యత తమపై ఉంది. కాబట్టి ఈ సమయంలో సరే ఆ యొక్క డ్యామ్ మరమ్మతుల విషయంలో మమ్మల్ని అనుమతించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్ఎస్పీ అధికారులు మాత్రము విజ్ఞప్తి చేస్తున్నారు. కాకపోతే ఈ విషయంలో మాత్రము సిఆర్పీ వాళ్ళకి మాత్రము పూర్తి స్థాయిలో విస్మరిస్తూ ఉండడం జరిగింది. మీరెవరూ రావడానికి వీలు లేదు, దీనికి సంబంధించిన ఆదేశాలు మాకున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని ఏ మాత్రం కూడా డ్యాముకు అవతల భాగానికి అంటే 14వ గేట్ నుండి అవతలకి రానినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఉన్నట్లయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని చెప్పేసి కూడా ఎన్ఎస్పీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ఎస్పీ అధికారులు వాపోతున్న సందర్భం అవుతుంది. ప్రజెంట్గా కూడా ఈ యొక్క సమస్య అనేది పూర్తి స్థాయిలో జటిలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కూడా కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులను అదేవిధంగా ప్రతినిధులను పిలిపించి చెప్పడం జరిగింది. మొత్తం కూడా డ్యామ్ మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్కు సంబంధించిన పూర్తి బాధ్యతలు కూడా మేము కృష్ణా రివర్ యాజమాన్య బోర్డుకి అప్పగిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇరు రాష్ట్రాలు కూడా అంగీకరించాయని చెప్పేసి కూడా జలశక్తి శాఖ చెప్పిన సందర్భం అయితే ఉంది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఈ విషయంలో మేము అంగీకారం తెలియజెప్పలేదు. దీనికి సంబంధించేసి మేము ఇంకా పూర్తి స్థాయిలో వివరణ కోరినాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటా ఎంత అనేది తేలిన తర్వాత అప్పుడు కృష్ణా రివర్ యాజమాన్య బోర్డుకి మేము అప్పగిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ యొక్క డ్యామ్కు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించిన తమకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఈ విధంగా సిఆర్పీ బలగాలు చేయడం మాత్రము సమంజసంగా లేదని చెప్పేసి కూడా ఎన్ఎస్పీ అధికారులు వాపోతున్న సందర్భం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.